హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఎంతో చక్కటి రాజ్మా కర్రీ చేసి చూపించబోతున్నానండి. చూడండి ఎంత బాగుందో. చపాతీలోకైనా, రోటీలోకైనా, పూరి, బిర్యానీ దేంట్లోకైనా సరే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇలాంటి హై ప్రోటీన్ రాజ్మా కర్రీ మీకు నేను ఇవాళ చేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను రాజ్మా కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఈ రాజ్మా కర్రీ చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రాజ్మా చాలా హై ప్రోటీన్ ఫుడ్ అండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా క్యాలరీస్ ఉంటాయి దీంట్లో. అలాంటి రాజ్మా కర్రీ మీకు నేను చేసి చూపించబోతున్నాను. ముందుగా ఈ రాజ్మాను మనం ఒక 4-5 గంటలు బాగా నాననివ్వాలండి. ఇలా మనం వాటర్ పోసుకుని ముందు ఒక 5-6 గంటలు ఫస్ట్ దీన్ని బాగా నాననివ్వాలి. శుభ్రంగా కడిగేసి ఒక 2-3 సార్లు చూడండి ఇలా మెత్తగా అయింది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి మనం ఉడికించుకోవాలి. ఈ నీళ్ళతో పాటే వేసేస్తున్నాను. ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను ఈ రాజ్మాకి సరిపడగా. ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 4 ఏలక్కాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఇవి వేసి 1 స్పూన్ నూనె వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా ఇప్పుడు దీనికి సరిపడగా కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. కొంచెం వేస్తున్నాను, మళ్ళీ కూరలో సరిపోయిందిలో చూసుకుని కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్టవ్ మీద కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ కూరలోకి మనం ఈ 5 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ముందర మిక్సీ పట్టేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. రాజ్మా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఎలా ఉడికిందో చూద్దాము. చూసారా, ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. మొత్తం అంతా ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఇందాక 4 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి. ఆ 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, టమాటాలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర వేసుకుందామండి. ఇందులో జీలకర్ర కొంచెం, జీలకర్ర వేగిందండి. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని దోరగా వేయించాలండి. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అంతవరకు ఉల్లిపాయలు మనం చక్కగా వేయించాలి, బాగా ఎర్రగా. ఉల్లిపాయలు వేస్తున్నాయి. ఈ రాజ్మా కర్రీ చాలా హై ప్రోటీన్ ఫుడ్ అండి. మనకి రోటీలో కూడా చాలా బాగుంటుంది. కొంతమంది రైస్లో కూడా తింటారు, బిర్యానీలో కూడా బాగానే ఉంటుంది. ఇది చపాతీలోకైనా దేంట్లోకైనా కానీ బాగుంటుంది. మనం వీక్లీ వన్స్ మనం కనుక రాజ్మా వండుకున్నామంటే మంచి హెల్తీ ఫుడ్ కింద ఉంటుందండి ఇది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలాని, అందులో ఆల్రెడీ కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసాను కాబట్టి నేను కొంచెంగా వేస్తున్నాను. కొంచెం పసుపు, సరిపడగా కొంచెం సాల్ట్ అందులో వేసాను. మళ్ళీ ఈ కర్రీకి సరిపడగా కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకుని ఉంచుకున్న ఈ టమాటా పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. నూనె అంతా సపరేట్ అయిపోయేంత వరకు దీన్ని సిమ్లో పెట్టుకుని బాగా వేగనివ్వాలి.
ఇప్పుడు ఇప్పుడు ఇది టమాటా ప్యూరీ బాగా ఉడికిపోయిందండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ రాజ్మా వాటర్తో పాటు దీంట్లో మనం వేసేసుకోవాలి. వేసేసుకుని ఈ టమాటా పేస్ట్ ఇది అంతా దీనికి పట్టేంత వరకు దీన్ని ఒక పావు గంట సేపు బాగా దీంట్లో ఉడకనివ్వాలి. ఇదిగోనండి బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర ఎంతో చక్కటి హై ప్రోటీన్ ఫుడ్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.